పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా పునీత పేతురు పౌలుల బృహదేవాలయ ప్రతిష్టోత్సవ పండుగకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. I invite all of you to celebrate in this mercy chaplet the dedication of the basilicas of Saints Peter and Paul. పునీత పేతురు గారా, పునీత పౌలు గారా మా కోసం ప్రార్థించండి అని కూడా మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశం అర్పించుకుందాం. ఈరోజు మన మధ్యలో సేవ చేసినటువంటి వందన తన యొక్క అమ్మమ్మ మరణించి 24వ మరణ వర్ధంతిని ఈరోజు స్మరిస్తుండగా ఎసబెల్ అనే ఈ సహోదరి యొక్క ప్రత్యేక ఆత్మ పరలోకం చేరి దైవదూతలతో కలిసి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలని ప్రార్థిస్తాం. As we remember the 24th death anniversary of Isabel, the grandma of Vandana, let us pray for the eternal repose of the soul of this wonderful grandma. Also, ఈ రోజు టుడే వందన అనే సహోదరి మన టీంలో ఉన్నటువంటి సహోదరి తన యొక్క జీవితంలో ఈ మినిస్ట్రీలో ప్రారంభమై మరి 23 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భం. అలాగే ఫుల్ టైం మినిస్ట్రీలో పూర్ణంగా ఈ మినిస్ట్రీలో జాయిన్ అయి 18 ముగించి 19వ సంవత్సరంలో ప్రవేశించే దినం. I also thank God for her, Vandana, as she enters into the 19th year of full-time ministry and 23 years ministry in this ministry. వాళ్ళు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్తోత్రం చెల్లిస్తూ ఆమెను ప్రభు తన యొక్క ఆత్మలో నింపి ఇంకా బహుగా వాడుకోవాలని కూడా ప్రార్థన చేస్తాం. అలాగే ఈ రోజున జరిగే టోనీ వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోఅన్నా జాన్ మరియు ఎస్పి బ్రిడ్జెత్తమ్మ ఇద్దరి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు, జోఅన్నా చేతికి తగిలిన గాయం త్వరగా మానుకున్నట్లుగా, అనూష మంచి ఉద్యోగం, అనీష మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు మరియు ఉత్తరించిన స్థలంలో ఆత్మశాంతి కొరకు, పదశరులు గారికి వారి యొక్క బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోఅన్నా జాన్ మరియు ఎస్పి బ్రిజిత్తమ్మ మీరిద్దరు జన్మదినోత్సవం కొనియాడుతుండగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. చింతాల జగదీష్ ప్రసాద్ జన్మదినోత్సవంగా దేవుని కాపుదల, మంచి ఆరోగ్యం, సంతాన వరం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చింతాల జగదీష్ ప్రసాద్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక కుటుంబంలో జరగబోతున్న శుభకార్యము దేవుని పాదాలకు సమర్పిస్తూ వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం జ్యోతి రాయబోయే స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ మంచిగా రాసి క్వాలిఫై అవుతున్నట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇక కొంతసేపట్లో ఇక్కడ ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, వాక్యం బోధిస్తున్న వారిని, వాక్యం వింటున్న వారిని, పని చేస్తూ ప్రతిరోజు అలసిపోకుండా పనిచేసిన మన వర్కర్స్ అందరికీ మంచి బలమునిచ్చి ప్రభు దీవించాలని మీ ఉద్దేశములతో ప్రభుని కల్పించుకోండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. చాలా మంది ప్రజలు ఎందుకు క్యాథలిక్స్ మరి పునీతులు అంటారు, వారి యొక్క నామం మీద దేవాలయం కూడా కట్టుకుంటారు అని అడుగుతుంటారు. దానికి సమాధానం పునీత అగస్తీన్ గారు ఇలా చెప్తాడు. దేవునికి కట్టించినట్లు హతసాక్షులు మనము చర్చలు నిర్మింపచడం లేదు, దేవునికి కట్టినట్టు కాదంట. కానీ ఈ లోకంలో మనల్ని వీడి వెళ్ళి మోక్షంలో దేవునితో జీవిస్తున్న వారి ఆత్మలకు జ్ఞాపకార్థకముగా మాత్రమే గుడులు కడుతున్నాం. బలిపీఠములు కట్టించేది అట్టి వేద సాక్షులు బలులు అర్పించడానికి కాదు, కానీ వారికి మరియు మనకు దేవుడైన ప్రభువునకు దివ్య పూజలు సమర్పించడానికే అని అర్థమయ్యేలా సందేశం రాశారు పునీత అగస్టిన్ గారు. అలాంటి గొప్ప పునీతుల యొక్క దేవాలయ ప్రతిష్టోత్సవ పండుగను కొనియాడుతున్నాం. వీఆర్ నాట్ బిల్డింగ్ ద చర్చ్ ఇన్ ఆర్డర్ టు మేక్ సాక్రిఫైస్ and worship for these saints, but we remember the Lord who made them like that. That is the statement by St. Augustine. ఈరోజు మనమందరం కలిసి మన ప్రార్థన, ఈరోజు మనం అక్కడ దాకా వెళ్ళాలి. పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా మీ అందరినీ పునీత పేతురు పౌలు గారు బృహ దేవాలయమునకు తీసుకెళ్తున్నాను. మీరు పాస్పోర్ట్ కావాలంటే వాళ్ళతో పాటు వెళ్ళండి. ఈరోజు ఫ్రీగా మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరేం చేయాలి? అక్కడికి వెళ్ళినట్టు ఈరోజు ఆత్మీయంగా ధూపం వలె మీ ప్రార్థన దేవుని సన్నిధికి పౌలు గారి ద్వారా పేతురు గారి దేవాలయం నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినట్టు మీరు ప్రార్థన చేయాలి. అలాంటి పాటలే ఈరోజు సెలెక్ట్ చేశాం. యూ కాంట్ ఆల్ ద పూర్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు గో టు అండ్ దీస్ బెసిలికాస్ ఆఫ్ సెయింట్ పీటర్ అండ్ పాల్, బట్ ఐ విల్ టేక్ యూ డ్యూరింగ్ దిస్ 3 o'clock prayer and you let your prayer ascend like an incense before the altar of God. దాన్ని పాటగా పాడబోతున్నాం. 130వ కీర్తన 3వ వచనంలో, ప్రభు నీవు నా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? లార్డ్, ఇఫ్ యూ కౌంట్ మై మిస్టేక్, హూ కెన్ స్టాండ్ బిఫోర్ యూ లార్డ్. Psalm 133. కానీ పుణ్య పురుషులు చేసిన ప్రార్థన ద్వారా మనందరి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. పాడుదాం, స్తుతిస్తాం. పేతురు గారా, పౌలు గారా మా కోసం ప్రార్థించనని ప్రార్థిస్తాం. ధూపం వలె నా ప్రార్థనా స్వీకరించుమయ్యా, ధూపం వలె నా ప్రార్థనా స్వీకరించుమయ్యా. సంధ్యా బలి వలె నా చేతులను పైకెత్తినానయ్యా, సంధ్యా బలి వలె నా చేతులను పైకెత్తినానయ్యా.
విలపిస్తున్నా, సహాయం చేయ త్వరపడి రమ్మో. నిన్ను చూచి విలపిస్తున్నా, సహాయం చేయ త్వరపడి రమ్మో. నా దోషములను నీవు గణించినచో నే నిలువలేనయ్యా. నా దోషములను నీవు గణించినచో నే నిలువలేనయ్యా. మన్నించే దైవమా, నిన్నే వెతికి వచ్చానయ్యా. మన్నించే దైవమా, నిన్నే వెదకి వచ్చానయ్యా. ధూపం వలె నా ప్రార్థన స్వీకరించుమయా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మొదటిగా పేతురు గారి గురించి ఆయన చరిత్ర, ఎందుకు ఆ దేవాలయం కట్టబడింది, ఈ అపోస్తలులు వేద సాక్షి మరణం పొందిన ప్రదేశాలను భక్తులు గౌరవిస్తూ నేటికి ప్రత్యేక శ్రద్ధతో భద్రపరిచి ఉన్నారు. క్రీస్తు శకం 64 లేక 67లో వాటికాను కొండ గుట్టలలో వేద సాక్షి మరణం పొందారు. మనము ఈరోజు గౌరవిస్తున్నటువంటి పునీత పేతురు గారు తమ రక్తాన్ని క్రీస్తు సాక్షిగా నేలపై దారవోసాడు. దీనిని తలంచి ఆ ప్రదేశ దాపులో 4 పలకలుగా ఆకృతి గల ఎత్తైన స్తంభం ఒకటి వాళ్ళు చేశారు. ఇక్కడే నీరో చక్రవర్తి ఆయన ప్రాణం కూడా విడిచినటువంటి స్థలం. ఆ దగ్గరలోనే గల సమాధుల స్థలంలోని పునీత పేతురు మృత్యుదేహం ఖననం చేయబడినది. క్రైస్తవును క్రీస్తు సభ అనుకూలైన రోమా రాజ నేత అయినటువంటి కాన్స్టాంటినోబుల్ చక్రవర్తి పరిపాలించిన రోజులలో క్రీస్తు శకం 326లో పునీత పేతురు సమాధుల వాటికలో పెద్ద బెసిలికా దేవాలయాన్ని దగ్గర నుండి కట్టించాడంట, ఆయనే కట్టించాడంట. ఆనాటి జగద్గురువులు సిల్వెస్టర్ గారు మరి ఆ సమయంలో కట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తితో కట్టించాడు. అయితే
అదే దేవాలయాన్ని మరిన్ని మెరుగులతో విస్తరించి ప్రసిద్ధ శిల్పులు మరి ముఖ్యంగా బ్రమంత మరియు మైకిల్ ఆంజలినా రూపకళార్పణ చొప్పున పెద్ద బెసిలికాగా వాళ్ళు మరొకసారి పునర్నిర్మించం చేశారు. ఇది ప్రపంచంలోని అతి పెద్దదియు ధనవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక దేవాలయం. ఇక్కడ ఎంతమంది కూర్చోగలుగుతారు తెలుసా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పేతురు పౌలు గారు గృహ దేవాలయంలో ఉన్నాం. మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం. ఎంతమంది ఇక్కడ కూర్చోగలుగుతారు? 50,000 మంది ఒక్కసారి కూర్చోగలుగుతారండి. దివ్య పూజావళిలో పాల్గొని అలాంటి గొప్ప స్థలం. 8వ అర్బన్ పరిశుద్ధ పాపు గారు ఈ ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయాన్ని క్రీస్తు శకం 1626 నవంబర్ 18వ తేదీన అనగా ఈరోజు ఆశీర్వదించి ప్రతిష్టోత్సవం నిర్వహించాడు. దేవాలయం ఉన్నత పీఠం క్రింద భాగాన పునీత పేతురు సమాధి ఉండేటట్లు ఏర్పాటు జరగడం విశేషం. మనము సెంట్ థామస్లో కూడా మనం ఎప్పుడైతే మీరు మైలాపూర్ దగ్గర వెళితే కూడా అలాగే ఉంటుంది. అలాగే పేతురు దేవాలయం పైన ఆయన సమాధి కింద అలా కట్టించారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పేతురు దేవాలయంలో. రండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. 2వ గుర్తులో ప్రత్యేక మనం ప్రార్థిస్తాం. వేకువ జామున వేచి ఉండే కావలి వాలి కన్నా నా హృదయం ఆతృతతో నీ కోసం తప్పిస్తుంది ప్రభా. నీ 330వ కీర్తన 6వ వచనానుసారం పాడబోతున్నాం. మోర్ దాన్ ద వాచ్మెన్ హూ ఇస్ వెయిటింగ్ ఫర్ ద డాన్ లార్డ్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ లార్డ్. ఇక్కడ మనం ఈ దేవాలయం నుండి చేసే ప్రార్థన మనం వేచి ఉన్న ప్రతి కార్యమును చేసే ప్రార్థనగా మారిపోవునుగాక. ప్రార్థనతో పాడుదాం. ధూపం వలె నా ప్రార్థనా స్వీకరించుమయా. ధూపం వలె నా ప్రార్థనా స్వీకరించుమయా. వేకువ జాముకే వేచి ఉండే కావలి కన్నా నా హృదయం ఆతృతతో నీ కోసం వేసి ఉన్నది ప్రభా. వేకువ జాముకై వేచి ఉండే కావలి వారి కన్నా, వేకువ జాముకై వేచి ఉండే కావలి వారి కన్నా నా హృదయం ఆతురతతో నీ కోసం తపిస్తుందయ్యా. నా హృదయం ఆతురతతో నీ కోసం తపిస్తుందయ్యా. రూపం వలె మా ప్రార్థనా స్వీకరించుమయ్యా. పునీత పేతురు పౌలు గారులారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ పీటర్ అండ్ పాల్ Pray for us. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పౌలు గారు బృహ దేవాలయ ఏర్పాట్ల గురించి, ఆయన మరణం గురించి కొన్ని విషయాలు ఈరోజు పునీత పౌలు గారు, పేతురు గారు మన కోసం ప్రార్థించే రోజు. మనం ఉన్న స్థలం ఈరోజు పేతురు పౌలు గారు బృహ దేవాలయంలో. ఇక పునీత పౌలు గారు ఇటలీలో టఫంటన్ అను ప్రదేశంలో క్రీస్తు శకం 64 లేక 27లో హతసాక్షులై క్రీస్తు కోసం రక్తం కార్చినటువంటి ఒక వ్యక్తి. ఈ ప్రదేశం రోము నుండి ఒస్తియా పట్టణం వైపు పోవు రహదారిలో పేతురు గారి సమాధి నుండి 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఇక్కడ నిర్మింపబడిన దేవాలయంను 1వ థియోడసియస్ చక్రవర్తి కట్టించాడు. క్రీస్తు శకం 440 నుండి 461 వరకు పాలించినటువంటి పునీత లియో ద గ్రేట్, ఆయనను తెలుగులో సింహరాయలు బిషప్ అంటారు. పాపు గారు ఈ దేవాలయాన్ని ఆశీర్వదించాడు. అయితే పెద్ద అగ్ని ప్రమాదం వలన ఆ గుడి క్రీస్తు శకం 1823లో తగులబడి పాడైపోయిందంట. దేవాలయం మనకు అట్లా జరిగింది. కానీ వెంటనే మనం అనుకుంటా ఏదైనా మన జీవితంలో జరిగితే, కాలిపోయినట్టు పరిస్థితి వస్తే, వేదన వస్తే అయిపోయింది నా పని అనుకుంటాం. కానీ జరిగిన ఈ విషయం ఇది. అందుకు స్పందించి ప్రపంచమంతా క్రైస్తవేతరులు భారీ విరాళాలను పంపించారంట. ఆ ధనంతో పునీత పౌలు బెసిలికా దేవాలయమును వినూత్నంగా కట్టించారంట. దీనికి ముందుండి నడిపించింది జగద్గురులు 9వ పయస్ భక్తినాథు పాపు గారు. 1854 డిసెంబర్ 10 తేదీన ఈ బృహ దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్టాపన గావించారు. ఈ ప్రతిష్టాపన 2వ రోజులు ముందుగా అనగా 1854 డిసెంబర్ 8వ తేదీననే మరియమాత జన్మ పాపరహితోత్సవి అని అధికారపూర్వకంగా ప్రకటించిన నిర్మలమాత పండుగను కూడా ప్రవేశపెట్టారు. దానికి ఎంత గొప్ప సంబంధం ఉందో చూడండి. మనం అనుకుంటాం నా జీవితం అంతే అయిపోయిందని. దేవాలయం నిప్పులో తగలబట్టే పరిస్థితి వచ్చినా దాన్ని తిరిగి నిర్మించారు. మీ కుటుంబం ఎట్లా ఉన్నా తిరిగి దేవుడు నిర్మించునుగాక. మీ జీవితాన్ని దేవుడు తిరిగి నిర్మించునుగాక. పునీత పేతురు పౌలు గారులారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ పీటర్ అండ్ పాల్ Pray for us. భక్తితో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నా నోటికి కావలి పెట్టుము, నోటి మాటలను కావుమయ్యా. నా నోటికి కావలి పెట్టుము, నోటి మాటలను కావుమయ్యా. చెడును నేను తలపెట్టకుండా నన్ను కావుమయ్యా. చెడును నేను తలపెట్టకుండా నన్ను కావుమయ్యా. నిన్ను చూచి విలపిస్తున్నా, సహాయం చేయ త్వరపడి రమ్మో. ధూపం వలె నా ప్రార్థన నీ సన్నిధి చేరాలయ్యా. ప్రార్థించిన దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలు వ్యక్తులు కాదు, రెండు స్తంభాలు లాంటి వారు పునీత పేతురు పౌలు గారు. మీకేం కావాలో దయచేసి ఇప్పుడు మీరు ఉన్న స్థలం మొత్తంకి కాదు, వాళ్ళు ఇద్దరికి కట్టబడిన బృహ దేవాలయంలో మనం ఉన్నాం. వారిద్దరు ప్రార్థిస్తుండగా రాబోయే సంవత్సరం అంతా దేవుడు ఎటువంటి హాని కలగకుండా సంరక్షణనిచ్చి ప్రభుహితమైన సంవత్సరం ప్రకటించాలని ఈ ప్రార్థన భక్తితో చెప్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ దినము నుండి ఈ దినము నుండి తెలుగు వడకములో పాల్గొంటున్న వారిని తెలుగు వడకములో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు చేసే ప్రతి ప్రార్థన పేతురు పౌలు గారి ద్వారా నెరవేరుతుందని ప్రభువా, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. All the prayer you are making through Saint Peter and Paul is fulfilled. Believe it and declare with me, Jesus, I trust in you. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. గడిచిన మరి గుర్తులో నేను చెప్పడానికి మర్చిపోయాను. మనం పాడిన పాట 141వ కీర్తన 3-4 ఎవరైతే నోట్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం. Psalm 141 3-4 is the word of God for the last the decade that we had. ఈ గుర్తులో 141వ కీర్తన 8వ వచనంలో ప్రభు, నేను నీ మీద దృష్టిని నిలిపి నీ శరణుజొచ్చి తిని నన్ను మృత్యు వాత పడనీయకుము. లార్డ్, my eyes are fixed on you. Don't allow me to get into the Sheol, my death. పాడుదాం. మరణము నుండి తప్పించే దేవుడు ఒకడు ఉన్నాడు, శరణు కోరు వారిని నశించకుండా కాపాడే దేవుడు. ప్రార్థనతో పాడుదాం.
ధూపం వలె నా ప్రార్థన స్వీకరించుమయ్యా. ధూపం వలె నా ప్రార్థన స్వీకరించుమయ్యా. నా నేత్రములు నిన్నే కదా చూస్తూ ఉన్నావయ్యా. నా నేత్రములు నిన్నే కదా చూస్తూ ఉన్నావయ్యా. నీ శరణు కోరితిని నశింపక కాపాడుమా. నీ శరణు కోరితిని నశింపక కాపాడుమా. నిన్ను చూచి విలపిస్తున్నా సహాయం చేయ త్వరపడి రమ్ము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డల కోసం ప్రార్థించండి. తర్వాత నెక్స్ట్ వీక్లో మదురైలో జరుగుతున్న సిస్టర్ లోడకాన్ని దేవుడు దీవించమని ప్రార్థించండి. అలాగే డిసెంబర్ నెలలో ప్రత్యేక శుభవార్త మీ యువకులకు, ఇంటిలో ఉన్న పిల్లలకు చెప్పండి. దయచేసి యూత్ డైరెక్టర్స్, వాళ్ళు పాస్టర్స్ అయినా వేరే సంఘములైనా పర్వాలేదు, అందరూ ఆహ్వానితులే. యువకుల వడకం డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఎస్, వాట్ ఎవర్ డినామినేషన్ పీపుల్ బిలాంగ్ టు, God is wanting one shepherd, one sheep, like that. So tell all the youth, whatever denomination they belong to, and tell all the youth, the directors in the Catholic Church, sisters and fathers, that's my personal request to send them for the youth retreat, December 26th evening to 29th afternoon. ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎంతమంది పిల్లలు స్టేజ్ మీద ఎక్కారో వాళ్ళందరూ స్టేజ్ మీదనే సాక్ష్యం చెప్పే దినముల కోసం భక్తితో ప్రార్థన చేద్దాం. ఈ గుర్తులో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ అందరూ కూడా గమనిస్తున్నారు, అనేక సంవత్సరాలు నాతో పాటు కొంతమంది బిడ్డలు కనీసం 20-21 సంవత్సరాలు అలాగే దేవుని సేవలో ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిలో ఒకరు ముందు చెప్పినట్టు వందన తన యొక్క జీవితంలో 23 సంవత్సరాల సేవ, దానిలో ఫుల్ టైం మినిస్ట్రీలో 19 సంవత్సరాలు నాతో పాటు అనేక చోట్లలో అనేక విషయాలలో సహకరించినటువంటి వ్యక్తి.
మరి ఈరోజు 18 ముగించి 19వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఆమెను మరి ముఖ్యంగా వాళ్ళ డాడీ నా కోసం ప్రార్థించే ఒక వ్యక్తి పరలోకం చేరారు. ఆయనను తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇజబెల్ పరలోకం నుండి ప్రార్థించాలని ప్రార్థిస్తాం. అలాగే ఈ నెలలో 30 రోజులుగా మనమందరం కూడా కలిసి మరణించిన మన ఇంటిలో ప్రియమైన వ్యక్తుల కోసం పూజలు అర్పిస్తున్నాం. మీలో కొంతమంది పూజలు అర్పించలేని పరిస్థితులు ఉంటారు, అందరికీ అది సాధ్యం కాదు. అందువలన మీకోసం ప్రతిరోజు గుర్తిస్తున్నాను. మీ ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించండి. చేతులెత్తి వాళ్ళ కోసం ఈ పాట ద్వారా ప్రభుని ప్రార్థిస్తాం. నిత్య పిత, మీకోసం మరణించినటువంటి ఆ బిడ్డలను పరలోకం చేర్చుకొని ప్రార్థన. నిత్య పిత యేసునాథుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఏలిన వారా మరణించినటువంటి మా ప్రియమైన వ్యక్తులందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారి మీద ప్రకాశించునుగాక. వారు అందరూ పరలోకం చేరి నిత్య విశ్రాంతిని పొందుదురుగాక. ఆమేన్. Eternal rest granted to all the departed souls, O Lord. And let perpetual light shine upon them. May your light shine upon them. May their souls rest in peace. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము భక్తితో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిశుద్ధ వేళ ఈ వారం గడిచిపోతే తర్వాత నూతన నెలలో అడుగు పెడుతున్నాం. తర్వాత న్యూ ఇయర్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. క్యాలెండర్ వర్క్ కూడా ఇంకా డిలే అవుతుంది, ఎందుకంటే నాకు చాలా ప్రోగ్రాం జరుగుతుంది. మీరు ప్రార్థిస్తే అవన్నీ త్వరగా జరగాలని ప్రార్థించండి. మరి ఎంతమంది దివారాత్రములు కన్నీటితో ఉన్నారో వాళ్ళని గుర్తించే చివరి గుర్తు ఇది. కీర్తన 42:3, దివారాత్రములు నా కన్నీలే నాకు ఆహారమైనది, నీ దేవుడు ఏది అని నిరంతరము శత్రువులు నన్ను అడుగుచున్నారు ప్రభా. పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, ఎస్పెషలీ మై ఎనిమీస్ ఆర్ ఆస్కింగ్, వేర్ ఈస్ యువర్ గాడ్? బికాస్ మై హోల్ లైఫ్ హ్యాస్ బికమ్ ఫుల్ ఆఫ్ టీయర్స్ డే అండ్ నైట్. ఇలా ఎందుకోసం ఈ వాక్యాన్ని దేవుడు ఈరోజు పాడమంటున్నాడో తెలీదు. అందరి కన్నీళ్ళు తుడవబడును గాక. Amen. సాతానుడా, ఎంతమందిని నీవు కన్నీటితో ఏడిపిస్తున్నావో, నేనెవరు తెలుసా? దేవుని ద్వారా అభిషేకం చేయబడిన కథోలిక గురువు. నాతో పాటు ఎంతమంది గురువులు ఇక్కడ నాకంటే ఎక్కువగా త్యాగపూరితంగా సేవ చేస్తున్నారో. జాగ్రత్త, ఆ కుటుంబాలను ప్రజలను వదిలిపెట్టి యేసు పాదములు లొంగిపో. Amen. కన్నీలు, బాధలు, కష్టాలు, దుఃఖము 2024 వరకు అనుభవించిన వాళ్ళకు 2025 ప్రభు హితమైన సంతోషకరమైన సంవత్సరముగా దేవుడు ప్రకటించునుగాక. Amen. మన క్యాలెండర్ అలా విడుదల చేసేటట్టు ప్రభు దయచేయునుగాక. Amen. ప్రార్థనతో పాడి ముగిస్తాం. దేవా, ధూపమలే మా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. Amen. தூபம் போல் என் ஜபங்கள் ஏற்றுக்கொள்ளுமையா, உம்மை நோக்கி கதறுகிறேன், விரைவாய் உதவி செய்யும். தூபம் பலி నా ప్రార్థన స్వీకరించుమయ్యా. దివారాత్రముల్ నా కన్నీళ్ళే నాహారమైనదయ్యా. దివారాత్రముల్ నా కన్నీళ్ళు నా ఆహారమాయనదయ్యా. నా దుఃఖము సంతోషంగా మార్చి వేయుమయ్యా.
నా దుఃఖము సంతోషంగా మార్చివేయుమయ్యా. నిన్ను చూచి విలపిస్తున్నా, సహాయం చేయ త్వరపడి రమ్మో. ధూపం వలె మా ప్రార్థన పునీత పేతురు పౌలు గారు బృహదేవాలయ సందర్భంగా, ప్రతిష్టోత్సవ సందర్భంగా, as we have the dedication of the Basilica of St. Peter and Paul, may our prayer like an incense go to the throne of mercy, and from there all the blessings to flow upon us. In Jesus' name, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చివరి గుర్తును చెప్పి భక్తితో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దోషములు తొలగిపోవాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ మీద చాలా ఆశ పెట్టుకొని వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు కన్నీటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు స్టేజ్ మీద నిలబడి ప్రార్థించిన చిన్నారి బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి ప్రారంభమయ్యే తెలుగు అడకములో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారంలో మదురై పట్టణంలో జరుగుతున్న సిస్టర్ల అడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యువతి యువకుల వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా ఇంటిలో మరణించిన ప్రియమైన వ్యక్తుల కోసం అర్పించిన పూజావళి అర్పించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం గుర్తించి ప్రార్థిస్తున్న DMI 24/7 అలాగే ప్రతిరోజు మేము బాగుండాలని మరి సమర్పణ చేసుకుంటూ స్పాన్సర్ చేసే కుటుంబాలన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ ప్రార్థన ద్వారా పునీత పేతురు పౌలుల గృహ దేవాలయం లోపల అడుగుపెట్టి ఆత్మీయంగా ప్రచేసిన ప్రతి ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామములో నెరవేరి సాక్ష్యం చెప్పే దినములను దేవుడు మీకు దయచేయునుగాక. On this feast day of the dedication of the Basilica of St. Peter and Paul, as we have entered today during this session into that beautiful basilica, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. At the merit of this, may the purgatory be emptied. Let everybody go to heaven. In Jesus' name we pray. నిన్ను చూచి విలపిస్తున్నా, పునీత పేతురు పౌలు గారు ప్రార్థన ద్వారా సహాయం చేయ త్వరపడి రమ్మో. Happy feast of the dedication of St. Peter and Paul Basilica. God bless you.